శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వతి నమ. వక్రరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వ పర్వం అయిన శాంతిపురంలో కూడా 22 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 23వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ దయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. వైశంపాయన ఉవాచ ఏవ ముక్తస్థు కౌంతేయ గుడాకేశేన పాండవానోవాచ కించిత్ కౌరవ్యః తతో ద్వైపాయనో బ్రవీత్. అర్జునుడు అలా చెప్పిన తర్వాత ధర్మరాజు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్పాడు. వ్యాస ఉవాచ భీపత్సోర్వచనం సౌమ్య సత్యమే తద్యుధిష్ఠిర శాస్త్ర దృష్టా పరో ధర్మ స్థితో గార్హస్యమాశ్రిత స్వధర్మంచర ధర్మజ్ఞ యథాశాస్త్రం యథావిధి నహి గార్హస్యముత్సృజ్యాతవారణ్యం విధీయతే గృహస్థం హి సదా దేవాః పితరో అతిథియస్తథా భృత్యాశ్చైవోపజీవంతి తాన్ భరస్వ మహీపతే వయాంసి పశువశ్చైవ భూతాని చ జనాధిప గృహస్థైరేవ ధార్యంతే తస్మాత్ శ్రేష్టో గృహాశ్రమే సోయం చతుర్నామే తేషాం ఆశ్రమాణాం దురాచరః తం చ రాజ్య విధిం పార్థ దుశ్చరం దుర్బలేంద్రియః వేదజ్ఞానం చ తే కృష్ణం తపశ్చాచరితం మహత్ పితృపైతామహం రాజ్యం ధుర్యవధోడుమర్హసి. ధర్మజ, అర్జునుడు చెప్పింది నిజమయ్యా. శాస్త్రంలో చెప్పబడింది ధర్మం. శాస్త్రాన్ని అనుసరించి స్వధర్మాన్ని అనుసరించి నువ్వు ఆచరించు. గృహస్థ ధర్మం విడిచి సన్యాసం నీకు విధింపబడలేదు. దేవతలు, పితృదేవతలు, అతిథులు, సేవకులు గృహస్థుని ఆశ్రయించి జీవిస్తారు. రాజా, వారిని పోషించవయ్యా నువ్వు. పక్షులు, పశువులు, ఇతర ప్రాణులు గృహస్థుల చేతనే పోషింపబడుతున్నాయి. అంచేత నువ్వు ఇప్పుడు ఆ గృహస్థ ధర్మాన్ని పాటించాలి. 4 ఆశ్రమంలో కూడా గృహస్థాశ్రమం అనేది కష్టపడి ఆచరించవలసిందే. ఇంద్రియ పాఠం తగ్గిన వారు గృహస్థ ధర్మం ఆచరించలేరు. అంచేత నీవు ఇప్పుడు ఆ గృహస్థ ధర్మం పాటించు. నీకు వేదజ్ఞానం పూర్తిగా ఉంది. గొప్ప తపస్సు చేశావు. తండ్రి తాతల నుండి వచ్చిన రాజ్యాన్ని ధర్మంగా భావించి దాన్ని నిర్వహింప తగిన వాడవు నువ్వు. తపోయజ్ఞస్తథా విద్యా భైక్షమింద్రియ సంయమః ధ్యానమేకాంతశీలత్వం తుష్టిజ్ఞానం చ శక్తితః. తపోయజ్ఞస్తథా విద్యా భైక్షమింద్రియ సంయమః క్షత్రియాణాం తు వక్ష్యామి తవాపి విదితం పునః యజ్ఞో విద్యా సముత్థానం అసంతోష శ్రియంపతి దండధారణం ఉగ్రత్వం ప్రజానాం పరిపాలనం వేదజ్ఞానం తథా కృష్ణం తపః సుచరితం తథా ద్రవిణోపార్జనం భూరిపాత్రే చ ప్రతివాదినం ఏతాని రాజ్యాం కర్మాణి సుకృతాని విశాంపతే ఇమం లోకమముంచైవ సాధయంతి తేన శ్రుతం ఏషాంజయస్తు కౌంతేయ దండధారణముచ్యతే బలం హి క్షత్రియే నిత్యంబరే దండ సమాహిత ఏతా విద్యా క్షత్రియాణాం రాజన్ సంసిద్ధికారిక అపి గాథామిమాం చాపి బృహస్పతిరగాయితః భూమిరేతో నిగిరితి సర్పోభిలస్యానివ రాజానాం చ విరోద్ధారాం బ్రహ్మాణాం చ ప్రవాసినం. తపస్సు, యజ్ఞం, ఆత్మవిద్య, భిక్షాటనం, ఇంద్రియ నిగ్రహం, ధ్యానం, ఏకాంతశీలం, తృప్తి, జ్ఞానాన్ని శక్తి కొలది సంపాదించడం, ఇవి బ్రాహ్మణులకు సిద్ధిని చేకూరుస్తాయ్యా. నీకు తెలిసినా కూడా మరొకసారి క్షత్రియ ధర్మాలు చెప్తా విను. యజ్ఞం, విద్య, పనుల్లో ఉత్సాహం, సంపదల పట్ల తృప్తి చెందకపోవడం, దండధారణం, తీవ్రత, ప్రజలను పరిపాలించడం, వేదజ్ఞానం, నిండు తపస్సు, సత్ప్రవర్తన,
ఎక్కువ ధనం సంపాదించడం, పాత్రుడికి దానం చేయడం, ఇవి రాజు చేయవలసిన పనులయ్యా. వీటిని చక్కగా ఆచరిస్తే ఇహలోకం పరలోకం సాధించవచ్చు. ధర్మజ, వీటిలో దండాన్ని నిర్వహించడం అన్నిటికన్నా గొప్పది. క్షత్రియుల్లో బలం నిత్యం క్షీణింపకుండా ఉంటుంది. బలంతోనే దండం స్థిరంగా ఉంటుంది. ఈ విద్యలు క్షత్రియులకు సిద్ధినిస్తాయ్యా. ఈ విషయమై బృహస్పతి ఒక గాథను చెప్పాడు. పాము ఎలికలను మింగిరేసినట్టుగా భూమి విరోధింపని రాజుని, ఇల్లు ఊరు వదలని బ్రాహ్మణ్ణి ఇద్దరిని మింగివేస్తుంది సుమా. సుజుమ్నశ్చాపి రాజర్షి శ్రూయేతే దండధారణాత్ ప్రాప్తవాన్ పరమాం సిద్ధిం దక్ష ప్రాచేతసో యథా. ప్రచేతసుని కుమారుడైన దక్షుడు సిద్ధి పొందినట్లు రాజేషి అయిన సుజుమ్నుడు చక్కగా దండం ధరించడం చేత పరమసిద్ధి పొందినట్లు వింటున్నామయ్యా. యుధిష్ఠిరువాచ భగవన్ కర్మణాకేన సుజుమ్నౌస్తాదిప సంసిద్ధిం ప్రమాం ప్రాప శ్రోతుమిచ్చామి తన్రూపం. ప్రచేతసుని కుమారుడైన దక్షుడు సిద్ధి పొందినట్లు రాజు అయిన సుజుమ్నుడు ఏ పని వలన పరమసిద్ధిని పొందాడు, ఆ రాజును గురించి వినాలని కోరుతున్నాను అన్నాడు. అప్పుడు ధర్మరాజు వ్యాసుడు వారితో, వ్యాసోవాచ అత్రాప్యుదాహరంతిమం ఇతిహాసం పురాతనం శంకశ్చలితశ్చాతం భ్రాతరో సంస్థవ్రతో తయోరావసధావాప్తాం రమణీయౌ పృథక్ పృథక్ నిత్యపుష్పఫలైర్భూతౌ బాహుదామను తతః కథాచిల్లిఖితః శంకస్యాశ్రమగాతః శంకస్యాశ్రమమాగతః యదృచ్ఛయాదశంకో నిష్క్రాంతో అభవదాశ్రమత్. సోభిగమ్యాశ్రమం భ్రాతు శంకస్య లిఖితస్తదా ఫలాని పాతయామాస సమ్యక్ పరిణతాన్యుపాదాయ విశ్రబ్ధ భక్ష్యామాస సద్విజ. వ్యాసుడు చెప్తున్నాడు, ఈ విషయంలో కూడా పురాతనమైన ఇతిహాసం ఉందయ్యా, విను. శంకుడు లిఖితుడు అనేవాళ్ళు ఉండేవాళ్ళు ఇద్దరు. వాళ్ళకి రెండు వేరువేరు ఆశ్రమాలు ఉండేవి. నిత్యం పూలతో పండ్లతో కూడి ఆ ఆశ్రమాలు బహుదా నది ఒడ్డున ఉన్నాయి. ఓనాడు లిఖితుడు శంకుని ఆశ్రమానికి వెళ్ళాడు. శంకుడు అప్పుడు ఆశ్రమం నుండి అనుకోకుండా బయటికి వెళ్ళాడు. లిఖితుడు అన్నయ్యన శంకుని ఆశ్రమానికి వచ్చి బాగా పండిన పళ్ళను రాల్చుకున్నాడు. వాటిని తీసుకుని ఆ బ్రాహ్మణుడు నిశ్చింతగా తిన్నాడు. తస్మిన్ భక్షయచ్చేవా శంఖోప్యాశ్రమమాగతః భక్షయంతం తం దృష్ట్వా శంఖో భ్రాతరమబ్రవీత్ కుతః ఫలాన్యవాప్తాని హేతునా కేన ఖాదసి సోబ్రవీత్ భ్రాతరం జ్యేష్ఠం ఉపసృత్యాభివాజ్యత ఇత ఏవ గృహీతాని మయేతి ప్రహసన్నిభా తమబ్రవీత్ తథా శంఖః తీవ్రరోష సమన్వితః స్థేయం త్వయా కృతమిదం ఫలాన్యా దదతాః స్వయం గచ్చ రాజానమాసాజ్య స్వకర్మ కథయస్వై అదత్తా దానమేవం హి కృతం పార్థివసత్తమాస్తేనం మాత్వం విదిత్వా చ స్వధర్మ అనుపాలయ శీఘ్రం ధారయ చౌరస్య మమ దన్నరాధిప. ఇత్యుక్తస్తస్య వచనాత్ సుజుమ్నం సనరాధిపం అభ్యగచ్చన్ మహాబాహో లిఖిత సంసితవ్రతః సుజుమ్నస్తవంతపాలేభ్యః శ్రుత్వా లిఖితమాగతం అభ్యగచ్చత్ సహామాచ్చాపద్భ్యామేవ జనేశ్వరః తమబ్రవీత్ సమాగమ్య స రాజా ధర్మవిత్తమం కిమాగమనమాచక్షా భగవన్ కృతమేవ తత్. అలా తింటూ ఉండగా శంకుడు ఆశ్రమంలోకి వచ్చాడు. తమ్ముని చూశాడు. ఈ పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎందుకు తింటున్నావు అని అడిగాడు. అప్పుడు అన్నకు నమస్కరించి నవ్వుతూ, ఇక్కడి నుంచే తీసుకున్నాను, కోసుకున్నాను అన్నాడు. అప్పుడు శంకుడు చాలా కోపంగా, నా పళ్ళని నువ్వు దొంగతనం చేశావు అన్నాడు.
రాజు దగ్గరకు వెళ్ళి నువ్వు చేసిన పని చెప్పుకో. రాజా, నేను ఎవరు ఇవ్వకుండా నీ ఫలాలు తీసుకున్నాను, నన్ను దొంగగా తెలుసుకుని నీ ధర్మం నువ్వు చెయ్యి, దొంగనైనా నాకు వెంటనే దండం విధించు అని చెప్పు అన్నాడు. ఆ మాటలు విని లిఖితుడు సుజుమ్నుడి దగ్గరికి వెళ్ళాడు. లిఖితుడు వచ్చాడని ద్వారపాలకులు చెప్పారు సుజుమ్నుడితోటి. వెంటనే అమాత్యులతో సహా రాజు నడిచి వచ్చి లిఖితుడికి ఎదురు వచ్చాడు. ధర్మవేత్తల్లో ఉత్తముడైన ఆ లిఖితుడితో ఆ రాజు, మహాత్మా, మీరు ఆ కారణం చెప్పండి, మీ పని అయిపోయినట్లే భావించండి అన్నాడు. ఏవ ముక్త స విప్రర్షి సుజుమ్నమిదమబ్రవీత్ ప్రతిసృత్య కరిష్యేతి శ్రుత్వా తత్కర్తుమర్హసి అని సృష్టాని గురుణా ఫలాని మనుజర్షభ భక్షితాని మహారాజా తత్ర మాంసాధిమాచర్యం. అప్పుడు లిఖితుడు, చేస్తాన్ని మాట ఇచ్చావు, నువ్వు తప్పకుండా చేయాలి అన్నాడు. ఓ రాజా, అన్నగారు ఇవ్వకుండానే వారి యొక్క పండ్లను నేను తిన్నాను, వెంటనే నన్ను శిక్షించు అని అడిగాడు. సుజుమ్నవువాచ ప్రమాణం చర్మతో రాజా భౌత దండధారణే అనుజ్ఞాయామపి తథా హేతు స్యాద్ బ్రాహ్మణర్షభ స భవాన్ అభ్యనుజ్ఞాత శుచికర్మ మహావ్రత బ్రూహి కామానతోన్యాస్త్వం కరిష్యామి తే వచః. అప్పుడు సుజుమ్నుడు అన్నాడు, విప్రోత్తమా, నిన్ను దండించే విషయంలో రాజు ప్రమాణం అయితే నీకు అనుజ్ఞ ఇవ్వడానికి కూడా రాజు ప్రమాణమే కదా, నీలో ఏ దోషం లేదు, దృఢవ్రతుడివి అని నేను అనుజ్ఞ ఇస్తున్నా. దీనికన్నా ఏదైనా వేరే కోరిక ఉంటే చెప్పు, నీ కోరిక తీరుస్తాను అన్నాడు. వ్యాసువాచ సంఛజ్యమానో బ్రహ్మర్షి పార్థివేన మహాత్మనా నాణ్యం స వరయామాస తస్మాత్ దండా ధృతేవరం. వ్యాసుడు అన్నాడు, మహాత్ముడైన రాజు ఎంత బతిమాలినా కూడా ఆ బ్రహ్మర్షి మాత్రం దండనం తప్ప మరో వరం కోరల. తతః స పృథివీపాలః లిఖితస్య మహాత్మనః కరౌ ప్రచ్ఛేదయామాస దృఢదండో జగామసః. అప్పుడు ఆ రాజు చేసేది లేక అతను 2 చేతులను నరికించి వేశాడు. ఆ తర్వాత లిఖితుడు వెళ్ళిపోయాడు. స గత్వా భ్రాతరం శంకమాత్మరూపో బ్రవీదిదం ధృతదండస్య దుర్బుద్ధే భాంస్తక్షత్తుమర్హసి. అతను ఆ తర్వాత శంకుడి దగ్గరికి వెళ్ళి, నేను దుర్బుద్ధిని కాబట్టి శిక్షణ అనుభవిస్తున్నాను, నన్ను క్షమించు అన్నాడు. శంఖౌవాచ నకుప్యే తవ ధర్మజ్ఞానత్వం దోషేసే మమ సునిర్మలం కులం బ్రహ్మానస్మిన్ జగతి విశ్రుతం ధర్మస్తుతే వ్యతిక్రాంత తతస్తే నిష్కృతీకృత. ఇప్పుడు శంకుడు అన్నాడు, ధర్మం ఎరిగిన ఓ సోదరా, నాకు నీ మీద ఏమాత్రం కోపం లేదు, నువ్వు నన్ను దూషించకు, నువ్వు ధర్మాన్ని అతిక్రమించావు, దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. త్వం గత్వా బాహుదాం శీఘ్రం తర్పయస్వ యథావిధి దేవాన్ ఋషీన్ పితॄన్ శైవామాచా ధర్మే మనకృత. వెంటనే బాహుదా నదికి వెళ్ళి యథావిధిగా దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణం చేయి. అధర్మం మీద మనసు పెట్టకు. తస్య తత్వజనం శ్రుత్వా శంకస్య లిఖితస్తదా అవగాహ్యాపగాం పుణ్యం ఉదకార్థం ప్రచక్రమే ప్రాదురాస్తం తతస్తస్య కరౌ జలజ సన్నిభౌ. వెంటనే తమ్ముడు శంకుని మాటలు విని లిఖితుడు నదిలో స్నానం చేసి ఉదక కృత్యాలు చేయడం మొదలుపెట్టాడు. వెంటనే అతనికి చేతులు వచ్చేసాయి. తతః స విస్మితో భ్రాతో దర్శయామాస తౌకరౌ తతస్తమబ్రవీత్ శంకః తపసేదం కృతం మయా మాచతేత్ర విశంకాభూత్ దైవమత్ర విధీయతే. చాలా ఆశ్చర్యపడ్డాడు. అన్నకు తన చేతులు చూపించాడు. శంకుడు తమ్ముడితో అన్నాడు, దీన్ని తపస్సుతో నేనే చేశాను, నీకు సందేహం అవసరం లేదు. ఈ విధంగా దైవ విధానం సఫలమైంది సుమా. లిఖిత ఉవాచ కింతు నాహంతయా పుధా పూర్వమే మహాజుదేశ్యతే తపసో వీర్యం ఈదృశం ద్వేషతమా. మహానుభావ, నీ తపశ్శక్తి ఇంతటిదైతే ముందే నన్ను నీవు ఎందుకు పవిత్రుని చేయలేదు? శంఖవాచ ఏవమే తన్మయా కార్యం నాహం దండధరస్తవ సచపూతో నరపతి త్వాంచాపి పితృభిः సహ. నేను అలా చేయవచ్చు, కానీ నీకు దండం విధించవలసిన వాడిని నేను కాదు, రాజు.
ఇప్పుడు ఆ రాజు నీకు దండన విధించి పవిత్రుడయ్యాడు. నువ్వు కూడా పితృదేవతలతో పాటు పవిత్రుడు అయ్యావు. వ్యాసోవాచ సరాజా పాండవ శ్రేష్ఠ శేయాన్వై తేన కర్మణ ప్రాప్తవాన్ ప్రమాం సిద్ధిం దక్ష ప్రాచేత సోయత పాండవోత్తమ చెప్తున్నాడు వ్యాసుడు వారు. తాను చేసిన పనితో రాజు శ్రేష్ఠుడయ్యాడు. ప్రాచేతసుడైన దక్షునిలాగా పరమసిద్ధిని పొందాడయ్యా. ఏష ధర్మ క్షత్రియాణం ప్రజానాం పరిపాలనాం ఉత్పథోన్యో మహారాజా మాస్మసు. ఒకే మనకృత ప్రజలను పరిపాలించడం క్షత్రియులకు ధర్మం. మిగిలినది ఏ దారి కూడా శ్రేష్టమైనది కాదు రాజుకి. శోకించక నువ్వు. భ్రాతురస్య హితం వాక్య శృణు ధర్మజ్ఞ సత్తమా దండ ఏవహి రాజేంద్ర క్షత్రధర్మో నముండరం. ధర్మజ్ఞ, నీ సోదరుని హితవాక్యం, అర్జునుడు చెప్పిన హితవాక్యం విను. క్షత్రియ ధర్మం దండమే కానీ ముండరం కాదు. అంటే తలగురిగించుకొని సన్యాసం తీసుకుంటాం కాదయ్యా. క్షత్రుడు చేయవలసింది దండన చేయాలి. ప్రజల్ని సక్రమంగా ఉండేటట్టుగా వాళ్ళు చూసుకోవాలి ప్రజలంతా కూడా అని చెప్పాడు వ్యాసుడు వారు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి వ్యాసవాక్యే త్రయోవింశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 23వ అధ్యాయం. రేపు 24వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.